తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి. ఓవైపు మున్సిపల్ ఎన్నికల వేడి, మరోవైపు మేడారం జాతర, ఇంకోవైపు కేసీఆర్ కు సిట్ నోటీసుల వ్యవహారం ప్రజలను తల తిప్పుకోనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో సిట్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం, ఫిబ్రవరి 1 ఆదివారం 3 గంటలకు విచారణకు రావాలని ఆదేశించడం బీఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఇంకా అదేవిధంగా తోట్ల స్వామి గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అండ్ జయరామ్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. శివకుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏదైతే ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణకు రావాలి అంటూ కూడా ఏదైతే కేసీఆర్ విజ్ఞప్తి చేస్తారో దాన్ని సిట్ తిరస్కరించడం, నందినగర్ నివాసంలోనే విచారిస్తాము, ఫిబ్రవరి 1కి మీరు అందుబాటులో ఉండాలి అని అనడం. ఇంకొకటి ఏంటంటే ఈ టైమింగ్ లో కూడా అందరూ కాస్త ఆలోచించుకుంటున్నారు, చెవులు కొరుకుంటున్న పరిస్థితి. అటు మేడారం జాతర, అటు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే టైంలో సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటి ఇదంతా అని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ వెంకటరెడ్డి గారికి, మిగతా సభ్యులకి నమస్కారం. అంటే సునీత గారు, ఈడ సిట్ ఇప్పటికే బహుశా ఈ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణలు జరగడం, అధికారులందరినీ కూడా మొన్నటి వరకు ఆయన అమెరికాలో ఉండడము, తప్పించుకోవడము, ఇవన్నీ కూడా బాగా మనం ఈ ఎపిసోడ్ అంతా బాగా చూడడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రక్రియ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. దానికి డిఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికైనా ఇంకా ఎప్పుడైతే 10 సంవత్సరాలలో వాళ్ళ ఆలోచన ఏముందో, ఇప్పుడు కూడా 2 సంవత్సరాల 2 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి, వాళ్ళు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నాం, మా కేసీఆర్, మా బీఆర్ఎస్ వాళ్ళే అధికారంలో ఉన్నా అనే ధోరణిలో ఉన్నారు తప్ప, సిట్ అధికారులు ఓపెన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిసారి వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే మొత్తానికి సిబిఐ వస్తుంది అనుకుంటే హైకోర్టులో రిట్ వేసి మా తెలంగాణకి రావద్దు అనే రకంగా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఎర్రవల్లిలోనే చెయ్యండి అంటే ఆయన ఆల్రెడీ ఏదైతే అఫిడవిట్ లో పెట్టిండో, అఫెన్స్ ఎక్కడ జరిగిందో పంజగుట్ట పోలీస్ లిమిట్స్ అనేది వాళ్ళు సిట్ అధికారులు ఓపెన్ గా లెటర్ రాయడం జరిగింది. దాంట్లో జ్యుడిక్షన్ ఎక్కడ వస్తుంది, ఏపీఎస్ లిమిట్లు ఉంది అనేది ఓపెన్ గా చెప్పిండ్రు. ఇప్పుడు రేపు ఏదైతే ఈ విషయంలో ఆయన విచారణ చేయాలంటే కొన్ని ప్రక్రియ, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇక్కడ నుంచి ఎరవలేకపోతే అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అవి మూవ్ చేయలేని వస్తువులు కాబట్టి అనే రకంగా వాళ్ళు అంత ఓపెన్ గా చెప్పినాక కూడా ఈరోజు టీఆర్ఎస్ దాని గురించి ఇప్పుడు కేసీఆర్ నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చెయ్యలేదు అనేది ఏదైతే ద్వంద్వ వైఖరి, దొంగ మాటలు మాట్లాడుతుండ్రో వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలా. ఏం బయట ఆల్రెడీ చేసేది తప్పు అనేది. ఈ రోజు డిఆర్ఎస్ లో ఒక కేసీఆర్ ఒక రకంగా ఆత్మ విమర్శన చేసిండు అనేది, విమర్శించుకున్నాడు అనే రకంగా ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈ 2 సంవత్సరాలు కూడా బయటికి రాకపోవడము, మాట్లాడకపోవడము, తర్వాత కానీ అసెంబ్లీకి వచ్చి ఒక అటెండెన్స్ వేసుకోవడము, ఆయన నిజంగా కూడా నా హయాంలో తప్పులు జరిగినాయి అనేది ఒప్పుకొని ఆయన ఫామ్ హౌస్ లో పండుకుంటారనే ఆలోచన అయితే నాకుంది. అంటే ఒకటి సింపుల్ లాజిక్ అండి శివకుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ అయితే ఎక్కడాను ఆయన అసలు నేను విచారణకు రాను అని చెప్పేసి అనలేదు. ఖచ్చితంగా సహకరిస్తాం, ఎందుకంటే అందరు కూడా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ అందరు వచ్చిన వాళ్ళే, తర్వాత కేసీఆర్ కూడా వస్తామని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన రాను అని అనట్లేదు, వస్తామని అంటున్నారు. కానీ టైమింగ్ గురించి కూడా విజ్ఞప్తి చేస్తారు. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ టైంలో ఎందుకంటే కాస్త బిజీగా ఉంటారు. ఎందుకంటే మీరు కూడా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కూడా ఈవెన్ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా సీరియస్ గా తీసుకోమన్నారు కదా. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలి, మున్సిపల్ ఎలక్షన్స్ ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అని మీరెంత సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళకు కూడా అదే ఉంటుంది కదా. మరి అట్లాంటప్పుడు అధినేతకు ఆయన కూడా కాస్త బిజీ ఉంటారు కాబట్టి మీరు అవన్నీ బేరీస్ చేసుకోవాలి కదా. ఎందుకు కట్ చేయడం జరిగింది, ఎందుకు సిట్ ప్రత్యేకించి అక్కడ అసలు కరెక్ట్ ఈ టైంలో ఎందుకు పెట్టింది? మీరు అడిగినట్టు ఇంతకుముందు మేడారం జాతర గురించి ఆలోచిస్తే ఆయనకు మర్యాద పూర్వకంగా 2 మంత్రులు, అటు సీతక్క గాని సురేఖ గారు గాని ఇద్దరు కూడా వెళ్లి మర్యాద పూర్వకంగా ఆయనకు ఆహ్వానించడం జరిగింది. దానికి ఆయన కూడా
ఒక ఇద్దరు ఆడపుత్రులు వచ్చిండ్రు అనే రకంగా ఆయన కూడా ఆయన ఫార్మాలిటీస్ ఆయన ఫుల్ఫిల్ చేసిండు. అక్కడ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఇది సిట్ అధికారుల మటుకు చట్టం దాని పని అది చేసుకోబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. భగవంతుడు ఉన్నాడు, తప్పు చేసిన వానికి ఖచ్చితంగా శిక్ష చేస్తాడు, నేను మటుకు ఎవరి దగ్గర కక్ష సాధింపు చేయనని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ మధ్య చెప్పడం జరిగింది. కానీ వేరే డిబేట్లలో యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా నేను కూడా అనడం జరిగింది, చట్టం దానిపైన అది చేసుకుంటే పోతుంది, కొంచెం టైం పడుతుంది, కానీ తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితిలో ఎవరైనా సరే శిక్షించాలి కంపల్సరీ. ఇప్పుడు ఒకవేళ ఇదే కేసులో మీరు కానీ వెంకటరెడ్డి గారు నేను కానీ ఎవరైనా ఉండింటే ఇంత అవకాశం ఇచ్చేదండి, సొంతంగా ఆలోచించండి. అండ్ మోర్ ఎవర్ టీఆర్ఎస్ చిన్న దాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అని రాయలేదు అనేది కూడా కొన్ని డిబేట్లలో వేరే ఛానళ్లలో మాట్లాడితే అది ఆయన ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే, ఆల్రెడీ ఎమ్మెల్యే ఎర్రవల్లి కాన్స్టిట్యున్సీ అనే రకంగా మాట్లాడారు. శ్రీ కె కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మర్యాద పొరకైన చిన్న దాన్ని అన్ని కూడా తప్పుతో పట్టించడము, లేకపోతే వాళ్ళు ఇంకా మేము అధికారంలోనూ మాదే నడవాలనే రకంగా ఆలోచించడం మటుకు ఇది విడ్డూరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ సమయం అడిగినా లేదు కాదు అనుకున్న అధికారులు చెప్పడం ఒకటి ఏదైతే 160 సిఆర్పిసి ప్రకారమైన ఇచ్చిన నోటీసుల ప్రకారం చూసినా కూడా ఆయనకు 65 ఏళ్లు పైన ఉన్నారు. ఆయనకి ఎక్కడ అవైలబిలిటీ, ఆయన ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడ విచారించవచ్చు. అండ్ ఈవెన్ నోటీసులో కూడా పాయింట్ ఉంది, మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ విచారణ చేస్తాము, ఇన్ కేస్ మీరు వాలంటీర్ గా పోలీస్ స్టేషన్ కి వస్తామన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మరి అలాంటప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు కదా ఫామ్ హౌస్ లో నేను ఓకే అని చెప్పేసి, మరి ఎందుకు మీరు ఫామ్ హౌస్ ఆ విజ్ఞప్తిని ఎందుకు కట్ చేయడం జరిగింది? అయితే 160 సిఆర్పిలో మీరు ఆ సెక్షన్ చెప్పిండ్రు కాబట్టి నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ సెక్షన్ జ్యుడిక్షన్ జరిగినప్పుడు కేసీఆర్ గారు నందినగర్ లో ఉన్నారు, అది పంజాగుట్ట పిఎస్ కి వస్తుంది. ఆ పంజాగుట్ట పిఎస్ జ్యుడిక్షన్ లో ఎంక్వైరీ జరగాల, ఆ ఆఫీసర్లు చేస్తారు అనేది కూడా అక్కడ ఆ సెక్షన్ లో ఖచ్చితంగా నమోదు పరిచయం. అంటే 65 ఏళ్ళు పైబడ్డాయి కదా వృద్ధులు కానీ మహిళలకు కానీ, వాళ్ళకు నచ్చినట్టు వారు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటారో అక్కడ విచారించవచ్చు అని అదొక వెసులుబాటు ఉంది కదా చట్టం ప్రకారం. అంటే ఆ లెక్కన ఆయన వాడుకోవచ్చు కదా ఆ వెసులుబాటుని, ఆయనకు తగ్గట్టుగా ఆయనకి ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ వాడుకోవచ్చు కదా. సునీత గారు ఒక్కటి ఆలోచించండి, ఈ వైట్ కాలర్ ఆఫెన్స్ అనే రకంగా అది ఒక అడ్డు పెట్టి ఏజ్ని అడ్డం పెట్టుకుంటే ఇప్పుడు ఆయన ఎక్కడంటే అక్కడ ఆయన మూవ్ అవుతలేడు కాదు. ఈ గతంలో ఉన్నట్టు తొంటి విరిగింది, ఆయన సిక్కున్నాడు, రాలేని పరిస్థితి అనుకుంటే రైట్, మీరు అన్నట్టు ఒక మెడికల్ గ్రౌండ్స్ లోనో లేకపోతే ఇంకేదో ఆప్షన్ లోనో చేయొచ్చు. ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్, నో ప్రాబ్లమ్స్. మన ఆల్రెడీ అసెంబ్లీకి కూడా వచ్చిపోయిండు, ఆయన పాతింటికి నందినగర్ రానికి ఆయన పెద్ద ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏదైతే ప్రక్రియ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ రోజు సిట్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో దాంట్లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఆల్రెడీ పబ్లిక్ డెమోన్ లో కూడా ఉంది, అందరు కూడా చూస్తున్నారు, అన్ని వాట్సాప్ గ్రూప్ లలో వచ్చింది. ఒక్కటి ఏంటంటే పంజాగుట్ట జ్యుడిషియల్ లో ఉంది, ఆయన పాత అడ్రస్ కే అప్పట్లో కేసు బుక్ అయినప్పుడు అదే ఉంది కాబట్టి ఆ ఏరియాకి రావాలి. అండ్ నందినగర్ ఈ క్యాన్ మూవ్ ఫ్రమ్ ఎర్రవల్లి, కానీ ఎర్రవల్లినే ఉంటాను నేను ఆడనే చేయడం కూడా అది మొండి వైఖరి తప్ప ఇంకేం లేదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. అండ్ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నమస్తే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మీ హయాంలోనే జాతీయ స్థాయిలో పెద్ద చర్చ అయితే సాగుతుంది. మరి ఇప్పుడు సిట్ విచారణ విషయంలో అటు బీజేపీ స్టాండ్ ఏంటి, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఒకటి సునీత గారు, ఏ ప్రభుత్వంలో అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద తరువుగా చర్చ జరుగుతుంది, వాటిని శోధిస్తారు, నిందితులకు శిక్ష వేయడం అనేటువంటిది మోదీ గారు ఇస్తున్నటువంటి ఒక అభయాస్తం. మేము కాదంటలేము. ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పటికీ ఏంటంటే సుమారుగా 7-8 కేసులు కేసీఆర్ జమానాలో వచ్చినటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం అట్లాగా ఉండదు, రకరకాల కేసుల్లో మరి విద్యుత్ శక్తి కొనుగోలు కేసు ఫైనల్ గా ఉండి దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఈ కార్ రేసింగ్ ఫైనల్ గా ఉండి ఒక అరవింద్ కుమార్ గారు ఆ అనుమతి రాలేదు, సిఐఏఎస్ ఆఫీసర్ అని దాని కింద పక్కకు పెట్టినారు. మరి గొర్రెలకు సంబంధించినటువంటి వాటికి కేసు అట్లాగే పెండింగ్ లో ఉంది. నయం కేసు ఏమైందో ఆ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ దాకా ఎవడు చెప్పలే. 100 కోట్ల రూపాయల మిషన్లను తెచ్చి లెక్క పెట్టినారు, ఆస్తులు అందరివి దోచుకున్నాడు నయీం అని చెప్పినటువంటి వాళ్ళు ఆ కేసు గురించి ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ వాళ్ళంటే సరే ఇతను కూడా చెప్పలే. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే డ్రగ్స్ కేసు ఏమైంది,
రకరకాల కేసులు ఉన్నాయి మేడం, వివిధ దేశాల్లో ఉన్నాయి. ఏ కేసు మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ జారీ చేయలేదు, ఒక ప్రచారం కోసం వాడుతుంటే కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక అవగాహన ఒప్పందంలో వెళ్తున్నాయి అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఏది ఏమైనప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయింది, జోక్యం చేసుకున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకోవడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాల కోసము బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, వ్యాపార సంబంధమైనటువంటి అంశంల లోపల ముందు సమాచారాన్ని సేకరించి తమకు అనుకూలంగా ఉండేటువంటి రిటైర్ అయినటువంటి పోలీసు అధికారి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు గారి ద్వారా, రాధాకృష్ణరావు గారి ద్వారా, తిరుపతి అన్న ద్వారా రకరకాలుగా మరి ఈ వీటిల్లో సమాచారాన్ని సేకరించి తమ ప్రయోజనాల కోసం వాడుకున్నారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు, ప్రజల హక్కులను, వ్యక్తిగత హక్కులను, వ్యక్తిగత జీవితాన్ని భంగం చేసినారు అనేటువంటిది అనేక ఉదాహరణలు మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు మీరు సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించినటువంటి రిటర్న్ గా కమిటీ కంప్లైంట్ చేయడం జరిగింది. మా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆయన ఏదో చిన్న భూమి అమ్మినటువంటిది ఆ విషయంలో కూడా ఆయన ఓపెన్ గా ఎంక్వైరీకి వచ్చి చెప్పినటువంటిది. ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు రకరకాలుగా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవడం లేదో మాకు అర్థమైతే లేదు. మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అన్నారు కదా, మరి సిట్ వాళ్ళు మరి లాస్ట్ పిలుస్తారా పిల్లరా మాకు తెలియదు. నేనేమంటున్నా అంటే ఈ కేసు నిర్ధారణలో సాక్ష్యాధారాలు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేము అసలు అనవసరంగా కేసులు పెట్టారు అనేటువంటిది, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, సతాయిస్తున్నారు అని చెప్పినప్పటికీ ప్రజల్లో అభిప్రాయం లేదు. తప్పకుండా ఆ కేసుల్లో సాక్ష్యాధారాలు ఉన్నాయి, దాన్ని ముందుకు తీసుకొని పోవాలా, నిర్ధారణ జరగాల, శిక్ష పడాలా, ఎఫ్ఐఆర్ జారీ చేయాలా అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటిది. ఎవరైనా మధ్యలో రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఆయన అంటే నా ఫోన్ ట్యాపే కాలేదు, అసలు అధికారులు చెప్పలేదు అన్నట్టు గుర్తు. అవునా శివకుమార్ గారు, ట్యాప్ అయిందా కాలేదా రేవంత్ రెడ్డి ఫోన్? అయిందండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఇంటి నియర్ బై లోనే ఒక రిసీవర్ పెట్టింది అనేది కూడా అప్పట్లో అభియోగం. సరే సరే ఓకే వెంకటరెడ్డి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా నా ఫోన్ ట్యాప్ కాలేదు అంటున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక అవగాహన ఒప్పందంతో జరుగుతున్నట్టు వ్యవహారం ఇంతకాలం ఎందుకు పడుతుందండి? మీరు ఈ కార్ రేసింగ్ కేసు ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా? ఒక్క అరవింద్ కుమార్ గారి రాలేదు డిఓపిటి నుంచి అని చెప్తున్నారు. నా వారానికి 2 సార్లు ఇప్పుడంటే లేరు గౌరవ ముఖ్యమంత్రి గారు, కానీ వారానికి 2 సార్లు ఢిల్లీ పోతున్నాడు. ఆ డిఓపిటీలో క్లియర్ చేయమని చెప్పి ఎందుకని లేదు? గవర్నర్ గారు సంతకం పెట్టలేదని మమ్మల్ని నింద చేయడం జరిగినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కేసులను ముందుకు తీసుకుపోవడానికా లేకపోతే వాళ్ళకు ఒక అవగాహనకి, అండర్స్టాండింగ్, ఆర్థిక ప్రయోజనాల కోసం చేస్తారు అంటే ప్రజల్లో సహజంగా. అంటే వెంకటరెడ్డి గారు మీరు అంటున్నట్లు సరే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఒక డైలీ సీరియల్ లాగా సాగుతుంది బీజేపీ అని చెప్పేసి అంటూనే వస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు సిట్ ఈ విషయంలో దూకుడు పెంచింది కరెక్టే, కానీ ఈ టైమింగ్ లో కూడా ఏమైనా సందేహాలు ఉన్నాయా బీజేపీకి? అండ్ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కటి మేడం, వాళ్ళ మొత్తం కేసులో ఏ కేసులో కూడా మా మీద కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది, కేసులు పెడుతుంది, సతాయిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది చెప్పుకొస్తున్నారు. ఏ కేసులో కూడా వాళ్ళు ఇంకా పైగా ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారు దమ్ముంటే అరెస్ట్ చెయ్యి అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే సిట్టు వరుస క్రమం లోపల ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి సొంతంగా కవిత గారు చెప్పడం జరిగింది కదా, అల్లుడిది బిడ్డది కూడా ట్యాప్ చేసినారని చెప్పి. ఎంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా? ఒకటి. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీకి రమ్మని చెప్పి కేసీఆర్ గారికి చెప్పడం వల్ల కేసీఆర్ గారు ఏమంటున్నారు? నేను బిజీ ఉన్నాను, ఎలక్షన్స్ ఉన్నాను అంటే అసెంబ్లీకి రాడు, పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగుతారు, ఆరోగ్యం బాగుంటది, పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఉంటాడు, ఆరోగ్యం బాగుంటది, రాజకీయాలు అక్కడ గజ్వేల్లో ఫామ్ హౌస్ లో రాజకీయాలు చేస్తారు, అన్నిటికీ ఆరోగ్యం బాగుంటది. కానీ పోలీసులు ఒక రోజు వచ్చిపోమంటే నేను రాను, తర్వాత వస్తా, తర్వాత ఎలక్షన్ల తర్వాత వస్తా అని చెప్పడం అనేటువంటి అన్యాయం. ప్రజలు నమ్మరండి అది. ఆయన ఎంత చెప్పినా కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నాడు అనేటువంటి అందుకో 65 ఏళ్ల క్లాస్ కింద ఆ క్లాస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, సాధారణ పరుడే కావచ్చు. ఆయన ఏం ఆరోగ్యం బాగాలేదండి? రాజకీయాలు చేయడం లేదా? రోజు బిజీ ఉంటున్నాడు కదా, రోజు 10 మందితో మాట్లాడుతూనే ఉంటాడు కదా. కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం లోపల ఇప్పుడు ఏంటంటే అక్కడ క్లైమాక్స్ కి వచ్చింది. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారి కేసు గురించి దర్యాప్తు చేసి నేరాలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద శిక్ష వేసేటువంటి లేకపోతే ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశం ఒకవేళ ఉన్నది అనుకుంటే మాత్రం ఈ కేసులో వాళ్ళందరి సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని విషయాలు జరిగిపోయినవి, అనేక రకాలుగా అధికారులను ఎంక్వైరీ చేయడం జరిగింది, సమాచారం వచ్చింది, ఆ టాప్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయింది, ఈయనతో క్లోజ్ చేయదలుచుకుంటే ఇతనితో క్లోజ్ అవుతుంది. కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి ఎందుకు ఇవ్వాలా? ఎందుకు అవకాశం ఇవ్వాలండి?
సిట్ స్టాండ్ కరెక్ట్, రేపు రమ్మన్నది కరెక్ట్. ఓకే. మీరు ఒక రోజు వచ్చిపోవడానికి ఏమైతుందంటే 2 గంటలు 3 గంటలు ఉంటుండొచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది కావాలని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న ఒక, మీరు చెప్పినారు చూడండి, డైలీ సీరియల్ ఉంటుంది చూడండి, ఆ సీరియల్లో చాలా సీరియల్లో నేను చూసినాను, మీరు ఏమనుకోకపోతే స్త్రీ కేంద్రంగా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, ఒక్కొక్కటి వ్యూహాలు ఎత్తుగడలు ఉంటే చూడ, ఆ పద్ధతి లోపల ప్రజలను బ్రహ్మలోకి దించి 2 ప్రభుత్వాలు ఆ ప్రభుత్వము ప్రజలకు చేయాల్సినటువంటి చేయలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలను ఇటువైపు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి లోపల ప్రయత్నిస్తున్నారు అనేటువంటిదే మా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు ఈ డైవర్ట్ చేయడానికి ఎవరు డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు మరి? ఆ ఇద్దరి మధ్యనే ఉంటది అండర్స్టాండింగ్. మేము ఇట్లంటే మేము అప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు చేసినారు, పాలన ఇంట్లో కూర్చుని పెట్టినారు. ఇప్పుడు 2 సంవత్సరాల లోపలనే అంతకంటే ఎక్కువ అసంతృప్తి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటిది. ఆయన అక్కడ స్టడీ చేస్తున్నాడు, అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ కాన్ఫ్లిక్ట్ కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ మీద ఆయన స్టడీ చేసి వచ్చి ఏం చేస్తారో చూద్దాం మరి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు, స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి, ఉన్నారా? గుడ్ మార్నింగ్ అండి. ఎస్ స్వామి గారు, సో ఏం చెప్తారు అసలు? సిట్ ఇప్పుడు కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అనుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తా ఉంటే కురుచ బుద్ధితోటి కుట్రలతోటి ముఖ్యమంత్రి గారి మీద ఏ విధంగానైనా కేసు పెట్టాలా, ఆయన అరెస్ట్ చేయాలా, స్వామి గారు మాజీ ముఖ్యమంత్రి కాదు, స్వామి గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకు ముఖ్యమంత్రి ఇంకా అట్లాగే ఉన్నట్టుంది. సరే, నేను అదే చెప్పినండి సునీత గారు, అది ఇంకా మారలే. ఓకే ఓకే, ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. స్వామి గారు, కేసీఆర్ గారిని ఖచ్చితంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినాడు కాబట్టి నన్ను జైల్లో పెట్టాడు. ఖచ్చితంగా ఇతన్ని కూడా ఏదో రకంగా జైల్లో పెట్టాలని నానా విధాలుగా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. నానా రకాలుగా ఈ ప్రయత్నం రకరకాల కేసులతోటి, కమిషన్లతోటి, రకరకాలుగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కుమ్మక్కై ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేక ఈ రోజు అందరిని విచారించడం జరిగింది. హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరిని విచారించడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ ని కూడా విచారించాలని చెప్పేసి వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతా ఉంది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఈ 4 రోజులు మాకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను వస్తానని వారు చెప్పడం జరిగింది. దానికి ఏదో కొంపలంటుకపోయినట్టు వీరు మాట్లాడి తీరు చూస్తా ఉంటే ఈ రోజే రావాలి, ఇప్పుడే రావాలి, రాకపోతే బాగుండదు అన్నట్టుగా మీరు మాట్లాడి వ్యవహరించే తీరు చూస్తా ఉంటే వీరు కూడా మనసులంతా ఏదో పెట్టుకొని గర్జుతో, పర్సనల్ గర్జుతో వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే ఒకటి, చట్టం ముందు అందరూ సమానమే కదా స్వామి గారు. ఇప్పుడు ఆయన మాజీ సీఎం అయినా సరే విచారణకు రావాల్సిందే కదా. ఇప్పుడు ఈ విషయంలో నిజం తేలాల్సిందే కదా, వాస్తవాలు ఏంటి అని ప్రజలకు కూడా తెలియాలి కదా. చట్టం గురించే మాట్లాడదామండి. ఇవాళ చట్టంలోనే చెప్పడం జరిగింది, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారు ఎక్కడ ఉంటే అక్కడే విచారించాలని. 2, ఈ రోజు కేసీఆర్ గారు ఎక్కడ నివసిస్తారో అందరికి తెలియదు. రాష్ట్రంలో ఇక్కడ ప్యానల్ కూర్చున్నటువంటి వ్యక్తులకు తెలియదా, లేకపోతే రాష్ట్ర ప్రజలకు తెలియదా కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారు అనేది? ఫామ్ హౌస్ లో ఉంటాడు కేసీఆర్ అని చెప్పేసి రోజు వీళ్ళేగా మొత్తుకున్నది మీడియాలలో. ఎర్రవెల్లిలో ఉంటాడు కేసీఆర్ అనే కదా వీళ్ళ నొల్లంతా, వీళ్ళ ఆర్భాటం, వీళ్ళ కుట్ర, వీళ్ళ ఏడుపు అంతా కూడా కేసీఆర్ గారు అక్కడే ఉంటుండ్రు, కేసీఆర్ గారు ఇక్కడికి రావట్లేరు అనేది వీళ్ళ బాధ అంతా. అలాంటి సందర్భంలో కేసీఆర్ గారిని మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఆహ్వానించింది. కొండా సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారు ఎక్కడికి పోయి ఆహ్వానించారు? నందినగర్ పోయినరా, ఎర్రవల్లి పోయినరా? ఎర్రవల్లికి ఎందుకు పోయారు? నందినగర్ పోయి ఇచ్చిరాకపోయారు. పొన్నం ప్రభాకర్ గారు గతంలో కేసీఆర్ గారికి కలిసి ఇక్కడ ఇట్లా చర్చించాల రాండి సార్ అని చెప్పేసి సలహా కోసం ఆయన దగ్గరికి పోవడం జరిగింది. ఎక్కడ ఎర్రవల్లికి పోయిందా లేకపోతే నందినగర్ పోయిందా? అంటే స్వామి గారు ఒక్క నిమిషం. అంటే మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు కావచ్చు, శివకుమార్ గారు డిస్టర్బ్ చేయకూడదు. వినండి కొంచెం, నేను మాట్లాడేటప్పుడు చెప్పండి స్వామి గారు. రాష్ట్ర ప్రభుత్వము ఎర్రవెల్లి పోయి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఎర్రవెల్లి పోయిన మంత్రులు గతంలో కలవడం జరిగింది. కాబట్టి వారు ఎక్కడ నివసిస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ ప్రభుత్వం నడిచిన రోజులు ఇక్కడ ఉండడం, ప్రభుత్వం
ఆయన దిగిపోయిన తర్వాత ఎర్రబెల్లినే ఉంటున్నాడు, అందరికి తెలిసిన విషయం ఇది. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉంటే అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఆ నోటీస్ మొన్న ఏం చెప్పారు, మీరు ఎడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. అంటే స్వామి గారు మీరు చెప్పిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సింది, ఎందుకంటే కూడా ఇవన్నీ జరిగాయి. వీళ్ళందరూ కూడా ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కి వెళ్లి కలవడం జరిగింది, ఇన్విటేషన్లు ఇచ్చారు సరే. కానీ ఇందాక శివకుమార్ గారు ఒక పాయింట్ అన్నారు, ఏంటి అంటే కూడా సిట్ అధికారులకి ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కానీ ఎలక్ట్రానిక్ కొన్ని పరికరాలు ఉంటాయి, అవి తీసుకెళ్ళడానికి అక్కడికి నందినగర్ కి అయితే వెసులుబాటు ఉంటుంది, ఫార్మ్ హౌస్ కి కుదరదని. ఇందాక అదే కదా శివకుమార్ గారు మీరు చెప్పింది పాయింట్. దానికి అట్లా అన్నారు, ఏం చెప్తారు స్వామి గారు? శివకుమార్ గారు సిట్ ఇన్ఛార్జ్ కాదు, ఆయన ఆ ఎక్విప్మెంట్ గురించి ఆయనకి లేదు అనే విషయం పోలీసులు ఈయనకి చెప్పిరా, మరి వాళ్ళు ఈయనకి చెప్పిరా మాకు తెలియదు. ఈయనకి ఎట్లా తెలిసింది ఆ విషయం? స్వామి గారు మీకు చదువు వస్తే ఆ లెటర్ చదవండి, మీ కేసీఆర్ కి పంపించిన లెటర్ చదవండి. ఆ లెటర్ చదివితే నీకు అర్థమవుతుంది. సిట్ అధికారి కాదు. ఇప్పుడు కేసీఆర్ ఒక దొంగని విచారణ చేయడానికి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకురావాలి. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రిని అవకాశం ఇస్తే శివకుమార్ గారు అంటే ఇప్పుడు మీరు కమెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఈవెన్ నోటీస్ కూడా విట్నెస్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ కేసీఆర్ ఒక దొంగ అని చెప్పి లాక్కెళ్ళి అరెస్ట్లు ఇట్లా కాదు కదా, ఇచ్చిందే విట్నెస్ నోటీస్. సో మనం ఈ పాయింట్ అనడానికి ఉండదు. ఐ థింక్ మీరు వినండి ఒక్కసారి. గారు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒకవేళ కేసీఆర్ ప్లేస్ లో ఈ స్వామి గారు ఉన్నా ఇంకెవరున్నా ఇమీడియట్ గా వితౌట్ నోటీస్ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారండి. వీళ్ళు ప్రజా సర్వీస్ లో ప్రజా సేవ చేయడానికి వచ్చిండు. నేను కావాలి కుక్కలాగా ఉంటాడు, మర్చిపోవద్దు మీరు. నేను కావాలి కుక్కలాగా ఉంటాడు. ఒక నిమిషం ఆగండి శివకుమార్ గారు. స్వామి గారు అదే అండి, ఆయన స్వామి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటే ఎట్లుంటారండి? స్వామి గారు ఆయన చెప్పనివ్వండి. ఒక నిమిషం అండి శివకుమార్ గారు, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఆయన చెప్పిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. స్వామి గారు నేను మాట్లాడేదాకా ఆయన కొంచెం చెప్పండి. నేను మాట్లాడేదాకా తను ఓపికతను వినమనండి. ఆయన ఇంత అక్కాసి కంకాల్సిన అవసరం లేదు, ఇంత ఏదో ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడొచ్చు. ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ కూడా వీరికి ఆర్భాటం ఎక్కువ కనపడతా ఉంది కేసుని విచారించాలని. ఆయన మీద సిట్ ఇన్ఛార్జ్ చేయమని చెప్పేసి ఇతనే విచారించమని చెప్పండి. అది సాక్షి కింద నోటీస్ ఇచ్చారు. స్వామి గారు మీరు అన్నట్టు ఆ రకంగా అధికారిగా ఒక ఇంపార్టెంట్ చేస్తే ఇది నెల రోజులలో ఖతం చేసేస్తాను నేను. మిత్రమా లేదు స్వామి గారు మీరు చెప్పిందని చెప్తున్నా, ఆవేశం కాదు. ఒకవేళ నదే చిట్టాధికారులా చేస్తే చెప్పిన ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉన్నాడు. ఈ రోజు మేము అందు గురించి మాట్లాడుతున్నా. నేను ఈ రోజు సబ్జెక్ట్ గురించే మాట్లాడుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు. దాని గురించి మాట్లాడకండి. నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు, కానీ ఈ రోజు గురించి మీరు రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేసి అప్పట్లో అది మర్చిపోవద్దు. కావాల్సుకొని కేసీఆర్ చేయడం జరిగింది. అది కేసీఆర్ కావాల్సుకొని చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే కూడా ఆయన లోపల పంపించారు. ఇలాంటి బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు లోపల పంపించారు. అది మర్చిపోవద్దు మీరు. ఆవేశం ఎక్కువ ఉన్నది, ఆ చర్చ పోవట్లేదు. ఆవేశంలో అడ్డం చెప్తా ఉన్నాడు ఆయన. ఆవేశం ఏం లేదు బాస్. హలో స్వామి గారు, నాకేం ఆవేశం లేదు. కేసీఆర్ లోపల పోతే నాకు వచ్చేదేం లేదు, పోకపోతే నాకు పోయేదేం లేదు. మరి ఆగోదా మరి ఎందుకు మాట్లాడతాము? చెప్పండి స్వామి గారు. శివకుమార్ గారు ఒక్క నిమిషం, నేను ఇందాకే మీకు చెప్పాను, నేను మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ ఒకసారి పాయింట్ నోట్ చేసుకోండి. ఆయన వర్షన్ కూడా ఒకసారి విందాం, ఆ తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. స్వామి గారు ఇంత ఆవేశపడితే, ఇంత ఉత్సాహపడితే ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మళ్ళీ పర్సనల్ వద్దు ప్లీజ్. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. అసలు సిట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనుకుంటున్నారు? ఏదో చేయాలన్నటువంటి దుర్బుద్ధితోటి ఈ కేసు విచారణ చేస్తున్నట్టు కనపడతా ఉన్నది. చాలా దుర్బుద్ధి కనపడతా ఉన్నది ఈ కేసు విచారణలోనే. వారు ఎక్కడికైతే అక్కడికి వస్తామని చెప్తూనే ఇక్కడికే రమ్మని వాళ్ళని చెప్పడం అంటే దుర్బుద్ధి కనపడతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సిట్టుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం చూస్తా ఉంటే వీళ్ళ కుటిల బుద్ధి, వీళ్ళ కుట్ర కనపడతా ఉన్నది. ఎక్కడికైతే అక్కడికి వస్తామంటారు, మళ్ళీ ఇక్కడికే రమ్మంటారు. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే డబుల్ స్టాండా వీళ్ళు మాట్లాడేది? ఇది కరెక్ట్ కాదు. గతంలో మేము ఎన్నో విచారణ చేసినాం కానీ ఎవరి మీద ఇట్లా కుతంత్రాలు చేయలేదు. చట్ట పరిధానం చేసుకుంటూ పోయింది. రేవంత్ రెడ్డి గారే పట్టుబట్టుడు పైసలతోనే చెప్పేసి ఇవాళ రెండు ఈ కేసు విచారణ చేయాలనుకున్న ముందు ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి వ్యక్తులను, డీజీపీ గారిని, వారందరినీ కూడా విచారించాలా. వారందరూ కాకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పితే చేసామని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు చదివారా? వాళ్ళు చదివారా? ఎవరైనా చూసారా? ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు
అందులో భాగస్వాములు హోమ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఐజీ కావచ్చు, వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రమోషన్లతోటి చాలా విధులు నిర్వహిస్తా ఉన్నారు. చాలా మంచి గొప్ప పొజిషన్ లో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ ప్రమేయం లేకుండా ఇది రివ్యూ కమిటీలో పెట్టి డెసిషన్ తీసుకోకుండా సొంతంగా పోయి ఎవరికంత వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చెయ్యరు. ఒకటి ఇది చెయ్యాలంటే హోంశాఖ పర్మిషన్ తో చేయాలా. దీనికి హోమ్ సెక్రటరీ వీళ్ళంతా వాళ్ళ కమిటీ ఉంటది. ఈ కమిటీలో వీళ్ళందరూ భాగస్వాములు. వీళ్ళందరినీ పెట్టి కేసీఆర్ గారిని విచారిస్తాను పోవడం టైం పాస్, టైం వేస్ట్, కావాల్సి కుట్ర కుతంత్రాలు కనపడతా ఉన్నాయి తప్ప ఈ కేసులో ఏం సాధించేది ఏం లేదు. ఎందుకంటే వారు వస్తే 4 రోజుల తర్వాత అక్కడికి రండి, 20కి రండి, నన్ను విచారించండి అని చెప్పింది. గతంలో చాలా సైటేషన్స్ ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి. 65 ఏళ్ళు నిండిన వ్యక్తిని ఎక్కడైనా విచారించవచ్చు అని చెప్పేసి, ఎక్కడ కాదు వారు ఎక్కడ రమ్మంటే అక్కడే పోయి విచారించాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది. ఒక కేసీఆర్ గారు కూడా ఎర్రవేలికి వచ్చి నన్ను విచారించండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీరు ఎర్రవేలి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామంటారు, ఇక్కడికి రావాలంటారు. ఆ నోటీసుని తీసుకుపోయి ఆ నందినగర్ ఇంటి కాడ గోడకు అంటించిపోతారు. అంటే దీని ఉద్దేశం ఏంది? వారికి కలిసి ఇవ్వాలి కదా నోటీస్ అనేది. కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినట్టే దీని యొక్క వీళ్ళ కుట్ర కుతంత్రాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీరి యొక్క కుట్ర బుద్ధి కనబడతా ఉన్నది. ఈ కేసులో వీళ్ళు సాధించేది ఏమి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని, తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని ఆయన పేరు మీద మచ్చ తీసుకురావాలని చెప్పేసి ఇవాళ ఆయనకి పేరు రావద్దు, ఆయన పేరు ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ వారి పేరును దూరం చేయాలనే ఉద్దేశంతో వీరి యొక్క కుట్ర కనబడతా ఉంది తప్ప కేసీఆర్ గారిని ఈ తెలంగాణ అనే పదం నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర యొక్క పేరులో కానీ, వారి సాధకులో కానీ వీరు వేరు ఏం చేయలేరు. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు కనీసం ఒక గడ్డిపోత కూడా తీయలేడు. ఎందుకంటే కేసీఆర్ గారి సెక్రటేరియట్ కంటే రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెట్టరు. వీరు చూస్తా ఉంటే తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళి ఆ తెలంగాణ తల్లిని మార్చే ప్రయత్నం చేస్తాడు. అలా అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే అక్కస్తో ఈ యొక్క కుర్చీల బుద్ధితో ఈయన వ్యవహరిస్తున్నట్టు కనపడతా ఉన్నది తప్ప నిజంగా పారదర్శకంగా పాలన చేయాలా, మీరు చెప్పినట్టు ప్రజాపాలన చేస్తా, పారదర్శక పాలన చేస్తా, నేను రోజు సెక్రటేరియట్కి వస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని లేదంటే వారి ప్యాలెస్ లో కూర్చొని ఈ పరిపాలన చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ పాలన గాలికి వదిలేసి విదేశాల్లో విహారయాత్రలకు వెళ్ళి చదువుకుంటా అని చెప్పేసి వారు ప్రయత్నం చేయడం. ఇవాళ వారు చూస్తూ ఉంటే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయకుండా చదువుకునే వయసులో రోడ్ల పంట తిరిగి ఇలా ప్రభుత్వం పాలించవలసిన సమయంలో పాలించకుండా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ వదిలేసి ఆయన ఫారెన్లో పోయి చదువుకుంటా అని చెప్పేసి ఈ వయసులో చదువుకోండి ఏ వెలుగు పెడతాడో ఏం సాధించడో ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలా. కనీసం లీవ్ తీసుకొని పోవాలా. లీవ్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఎవరు ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఇక్కడ కేసు పెట్టండి ఏమైతే చూస్తానో అక్కడి నుంచి వెళ్ళి ఆయన ప్రయత్నం చేస్తాడో రోజు అక్కడ మనం చూస్తా ఉంటే ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి పంపుతా ఉన్నాడు తప్ప ఆయన చదువు కనపడతలేదు. అక్కడ ఆయన చదువుకొని ఇప్పటికైనా మేము ఏమంటుంటే అక్కడ ఆల్బర్ట్ యూనివర్సిటీ పోయినందుకైనా ఆయన బుద్ధి మారాలి, ఆయన భాష మారాలి. స్వామి గారు నేర్చుకోని ఒక పద్ధతి సంస్కృతి డిగ్నిటీ ఎలా ఉంటుందో శివకుమార్ గారు ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఎందుకంటే కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలే మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే సరే కేసీఆర్ అసెంబ్లీకి రారు, ఆయన ఎన్నో వేల పుస్తకాలు చదివాడు, ఆయన జ్ఞానం మాకు ఇంపార్టెంటే, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే మంచిది, సరే మీరు రాము అంటే అదే ఫామ్ హౌస్ లో అక్కడే అసెంబ్లీ పెడతాము, ఈ అసెంబ్లీని ఫామ్ హౌస్ కి తీసుకెళ్తామన్న మీకు మరి సిట్ అధికారులను అక్కడ పంపించడానికి ఎందుకు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటలేదు? అండ్ అసెంబ్లీని పెట్టడానికి కుదురుతుంది కానీ విచారణ ఫామ్ హౌస్ లో పెట్టడానికి కుదరదా ఎందుకు అని చెప్పేసి కూడా ఒక రకంగా అంటున్నారు. సునీత గారు, ఇప్పుడు స్వామి మాట్లాడిన భాషలో ఒక రకంగా ఆలోచిస్తే తాగడానికి వయసుతో సంబంధం లేదని 14 ఏళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పోరాలకంతా తాగుడు అలవాటు చేసేది. ఈ రోజు రేవంత్ రెడ్డి చదువుకుంటాడంటే కూడా వీళ్ళకి పూర్వజాలం కూడా మాట్లాడుతుందంటే చదువుకి వయసుకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. ఇప్పుడు టాపిక్ దాని గురించి కాదు కదండి మనం మాట్లాడుతుంది ఏంటి. ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయొద్దు, ఎందుకంటే అది మళ్ళీ కాంట్రవర్సీ. టాపిక్ అయినా డైవర్ట్ చేసి మాట్లాడిందండి ఇప్పటిదాకా. ఆయన
ఆయన మాట్లాడే భాష అంటే మీరు ఏంది? ప్రభుత్వం పైన ఆయన- కక్ష సాధిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సరే, వాళ్ళు అన్నట్టు మీరు ఫామ్ హౌస్ కి వెళ్తే అయిపోద్ది కదా అని చెప్పేసి కదా సిట్ అధికారులను అక్కడికి పంపించడానికి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సిట్ అధికారులు ఆల్రెడీ వాళ్ళ ప్రొవిజన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే 160 సిఆర్పిలో ఇది వాళ్ళ అడ్రస్. ఆయన ఇంతకుముందు స్వామి గారు మాట్లాడితే ఏమన్నాడు, గోడ కత్కేలే వాళ్ళ పిఏ ఉంటాడు, పిఏకి ఇచ్చడం జరిగింది. ఆయనతో రిసీవ్ సిగ్నేచర్ కూడా ఉంది. ఫస్ట్ ఐ థింక్ తెలీదు కానీ నిన్న ఇచ్చింది మాత్రం గోడ కంటేసేస్తారు. అక్కడ నందినగర్ నివాసంలో ఎవరు లేరు, గోడ కంటిచ్చేస్తారు. మేము కూడా అదే చెప్పాం, న్యూస్ లో కూడా అదే ఇచ్చాను చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చింది పిఏ రాసిన తర్వాతనే కదండి రిప్లై ఇచ్చిండు. రిప్లై ఇస్తే ఆల్రెడీ సిట్ అధికారులు అది మీ రిప్లై కి అంటే మీరు దొంగతనం చేస్తారు, మేము దొరకము కాకుంటాము, మీరు అక్కడ ఉంటారా? మీరు కరెక్ట్ చేసుకోండి. దొంగ అని కాదు అక్కడ సాక్షి అని. అరే ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడి దొంగల్లా దోచుకున్నారండి. ఈ రోజు కొత్తగా నేను చెప్పేది కాదు. ఈ రోజు ప్రజలు దెబ్బ కొడితే 2 సంవత్సరాలు అయిపోయింది. శివకుమార్ గారు సార్, ఇదంతా వదిలేండి. నేను అడిగిన దానికే సమాధానం చెప్పండి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు, అసెంబ్లీని ఫామ్ హౌస్ లో పెట్టాలంటే కావాలంటే అక్కడికే తీసుకెళ్తాం అసెంబ్లీని అని అన్నారు. మరి అట్లాంటప్పుడు సిట్ విచారణకి ఎందుకు నందినగర్ కి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు సునీత గారు ఏదైతే ప్రసంగాలలో మాట్లాడిన అన్ని కూడా చేయాలి అంటే రాత్రి అదే వీలుపడని పని. ఈ రోజు చాలా మంది మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతారు, చాలా మాట్లాడతారు, కానీ సీఎం మాట్లాడింది వేరు కదా. మాట వినండి సునీత గారు. అట్లా అనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, లోపలేస్తాను వేసిండా? అరే ఆలోచించాలి. ఏదైనా చెప్తే దాన్నే పట్టుకొని ఆయన ఎర్రవల్లిలు ఉంటే ఎర్రవల్లిలో తీసుకుపోయి చేయమంటే అది నాకైతే విదూరం ఉంది. ఎవరన్నా ఉండని ఈ రోజు ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ నేను కానీ స్వామి గారు కానీ మీరు కానీ ఉండింటే వితౌట్ నోటీస్ తీసుకుపోయి లోపలేస్తారు. ఆడ ఏజ్ కూడా చూస్తలేదు ఎవరిది కూడా. ఇది వైట్ కాలర్ అఫెన్స్, ఏదో ఎక్స్ సీఎం లేకపోతే ఈయన మొత్తానికి తెలంగాణ ఏమేం చేసిన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు సాక్ష్యాలు ఆధారాలు కూడా చూపించాలి కదా, దానికే కదా ఇవన్నీ విచారణలని ఇవన్నీ ప్రయత్నాలు. సాక్ష్యాధారాలు ఆల్రెడీ సిట్ దగ్గర ఉన్నాయి. ఎవ్రీబడి నోస్. ఇక్కడ కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇది డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడే మీరు సీరియల్ లాగా మాట్లాడుతున్నారని వెంకటరెడ్డి గారు మీరు ఇప్పుడే బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైంది అనేది కూడా మాట్లాడుతుండ్రు. అవన్నీ ఏమి లేవు. ఎట్టి పరిస్థితుల నా ఉద్దేశం ప్రకారంగా సిట్ అధికారులు వెనుక పోకుండా ఖచ్చితంగా ఇది నిర్ణయం తీసుకొని ఈ సీరియల్ ని ఎండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఆధారాలు ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని మీరు అంటున్నారు కాబట్టి మరి ఆధారాలు ఉంటే విట్నెస్ నోటీస్ ఎందుకు ఇవ్వాలి? చూడండి, మన దగ్గర కొన్ని ప్రక్రియ ఎట్లా జరగాలి అది జరగాలి కాబట్టి అదే జరుగుతుంది. ఇమీడియట్ గా అర్ధాంతరంగా ఒక కామన్ మ్యాన్ ని తీసుకుపోయి లోపలేసినట్టు వేసే అవకాశం ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వేసేస్తుండే. కక్ష సాధింపు అంటారు. కక్ష సాధింపు చేయాలంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 రోజులు 24 గంటలు చాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కేసీఆర్ కుటుంబం ఇప్పుడు ఈయననేమో నేను రాలేను ఎర్రబల్లి ఫామ్ హౌస్ కే రండి అంటాడు. ఇలా కేటీఆర్ ఏమంటాడు, నేను మొత్తానికి నా బడ్జెట్ నేనే ఇమ్మని చెప్పినా అనేమో ప్రెస్ మీట్ లో చెప్తాడు. అటు ఎవిడెన్స్ లోనేమో నాకు సంబంధం లేదు, అధికారులు చూసుకోవాలి, ఇది నా తప్పు కాదు, నేను ఆదేశం ఇవ్వడంగా ఒక మంత్రికి ఆదేశాలు ఇచ్చినా ఆయన తప్పించుకుంటాడు. ఇటు గుర్రాల స్కామ్ లా ఒక రకంగా, అటు ఏదైతే ఎలక్ట్రిక్ దాంట్లో కూడా విద్యుత్ లో కూడా ఇట్లనే అంటే ఏదో ఒక శాఖ చెప్తుంది. సొంత కేసీఆర్ కూతురు ఈ రోజు వివరాలు బయటికి పెట్టిన తర్వాత ఇంకా దాచిపెట్టింది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనేది ప్రజలలో కూడా అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది పెండింగ్ పెట్టకుండా ఇమ్మీడియట్ గా దీన్ని క్లోజ్ చేసి అవసరమైతే వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అని తెలిస్తే మొత్తానికి లోపలేసిస్తే ఈ కథ సమాప్తం అయిపోతుంది. దీంతో వచ్చేది ఏం లేదు. కాలిపీలి కాలయాపన, అధికారులకు టైం వేస్ట్. తర్వాత మనం కూడా డిబేట్లలో ఈ పనికొచ్చే టాపిక్ కాదు. రేపు అభివృద్ధి టాపిక్ మీద ఏదైనా మాట్లాడుతున్నా బాగుంటది. ఇది ఫోన్ ట్యాపింగ్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగతనం చేయడం అన్నట్టు. వీళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏంది? వీళ్ళు సినీ యాక్టర్లను కానీ లేకపోతే మాలాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయిన వెంకటరెడ్డి గారికి తెలుసు. ఇప్పుడే కాదు, మనం ఫోన్ ఎత్తగానే బీప్ వస్తుంది. జనరల్ గా మనం ఆ వాయిస్ మనకు కరెక్ట్ వినబడదు. మనది కూడా రికార్డ్ అయిన ఎన్నో రోజులు ఉన్నాయి. ఎన్నో డిబేట్లలో మనం గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సిట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ నువ్వు
మీరు తప్పు చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ మీరు చేయలేదు. ఉన్న ప్రభాకర్ రావు గారు కానీ మొత్తం తిరుపతి ఆయన కానీ మొత్తం అందరు పెద్ద ఆయన చెప్తేనే చేసిన మాకేం అవసరం అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈయన చేయకపోతే ఈయన కొడుకు చేసిండా, ఈయన అల్లుడు చేసిండా చెప్పండి. ఇది హరీష్ రావు బాబు మొత్తానికి కిరోసిన్ మీద పోసుకుంటాడు, వాళ్ళకి అగ్గిపెట్టేది దొరకదు. ఇటువంటి వాళ్ళంతా తెలంగాణ రేలీలు మొత్తాన్ని తెలంగాణ అప్పుల మొత్తానికి ఇబ్బందులకరంగా చేసి పెట్టారు. ఓకే అండి, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, వాళ్ళు ఎన్ని చెప్పినా, బీఆర్ఎస్ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ కేసులో కేసీఆర్ కు సంబంధించినటువంటి అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు దీంట్లో స్పష్టంగా ఇన్వాల్వ్ అయినరు అనేటువంటి దాన్ని మనము కాదనలేము. వాళ్ళు మాట్లాడొచ్చు, వాళ్ళు బుకాయించవచ్చు, తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. సాక్షిగానే పిలిచినారు. 160 సిఆర్పి కింద సాక్షిగా పిలిచినప్పుడు మీ మీద ఆరోపణలు లేవు కదా, మీ మీద ఎఫ్ఐఆర్ఎం ఇష్యూ చేయలేదు కదా. వచ్చి గంట సేపు మీరు నీట్ గా ఉన్నట్టయితే, మీరు ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి తామర పువ్వు అయినట్టయితే వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు తప్పించుకుంటున్నారు? రాను అని అనట్లేదు కదా. ఇప్పుడు ఫామ్ హౌస్ కి రండి, ఫామ్ హౌస్ లో విచారించండి అని చెప్పేసి ఒకటి ఇప్పుడు సిట్టు వాళ్ళు ఎప్పటికీ నిన్నటికి ఏదో అడిగినట్టుంది డేటు. అడిగితే ఆయన ఇచ్చిన లెటర్ లో, కేసీఆర్ గారు పంపించిన లెటర్లో ఏం రాశారు మేడం? నేను ఎలక్షన్స్ బిజీ ఉన్నాను, ఎలక్షన్స్ తర్వాత వస్తాను, నా అడ్రస్ మారింది, గజ్వేలు నాది, ఆ ఫామ్ హౌసే నా అడ్రస్ అని చెప్పి అక్కడికే రండి మీరు అని అన్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటి? మీ ఇంటికి వస్తామని అన్నారు. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ రికార్డులు, ఇప్పుడు స్పీకర్ గారికి ఇచ్చిన సమాచారంలో ఒక ప్రతిపక్ష నాయకుడు గాని లెజిస్లేటర్ గాని అడ్రస్ మారినప్పుడు రిటర్న్ గా ఇచ్చి ఉన్నాడా లేదా అనేటువంటిది ఒక పాయింట్ ఇక్కడ మనం లీగల్ గా ఆలోచిస్తే. ఆయన అడ్రస్ ఎక్కడుంది? ఆయనకి ఇచ్చిన ఇది ఉంటది కదా మేడం, ఏది క్వార్టర్స్ ఇచ్చి ఉంటారు కదా, అది ఆయన క్వార్టర్స్, ఆయన హౌస్ అకామిడేషన్ ఎక్కడ క్లెయిమ్ చేస్తున్నాడు? ఇప్పుడు ఉంటది కదా, ఆయనకి ఇల్లు లేదా? ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు, మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చినట్టు, మంత్రులకు ఇచ్చినట్టుగా గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు కదా మేడం. ఆ అడ్రస్ ఎక్కడుంది? ఫామ్ హౌస్ లో ఉందా? ఉండదు. అది తప్పుడు సమాచారం వాళ్ళు చెప్తున్నటువంటిది. కేసీఆర్ గారి ఇల్లు ఎక్కడున్నది? ఇప్పుడు ఆయన ఓటు ఎక్కడుంది అనేది అక్కడ పక్కకు పెట్టండి. కేసీఆర్ గారు అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఉండే సమాచారం, సెక్రటరీ దగ్గర ఉండే సమాచారం ప్రకారంగా ఉండేది ఎక్కడ? నంది ఉండొచ్చు. లేదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఏదైనా మంచి క్వార్టర్ ఇచ్చిందేమో, మనకు తెలియదు. ఉన్నాయి కదా అనేక మందికి క్వార్టర్లు ఇచ్చినారు కదా ఎమ్మెల్యేలకు. దాంట్లో ఎక్కడో దగ్గర ఉంటది కదా, అది కదా నీ అడ్రస్. నువ్వు ఎక్కడో ఎక్కడుంటే ఎట్లా పిలుస్తారండి? ఇవన్నీ ఎందుకండి? మీరు వచ్చే గంట సేపు మాట్లాడిపోతే అయిపోతుంది కదా. ఇక్కడ ఏమొస్తుంది? ప్రజలకు వచ్చిన అనుమానము, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఎగవేసేటువంటి పద్ధతి చేస్తున్నాడు అనేటువంటి ప్రజల్లో, ఆయన ఎంత వెనక్కిపోతే ప్రజల్లో అంత అనుమానాలు ఆయన మీద రావడం జరుగుతుంది. వాటిని నివృత్తి చేసుకోవాలంటే నేను నీట్ గా ఉన్నాను అని చెప్పుకోవడానికి వెళ్ళాలా, చెప్పాలా? వాళ్ళంతా వెళ్ళాను కదా, కేటీఆర్, హరీష్ రావు గారంతా వెళ్ళారు కదా. ఫైనల్ క్లోజింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ క్లోజింగ్ లో వాళ్ళ యంత్రాలు మనం చదువుతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు అంటున్నారు, మీరు చూసినారా అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ యంత్రాలు ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలు చెప్పి మీరు ఎవరితో మాట్లాడినారు, మీ మంత్రులు ఎవరితో మాట్లాడినారు, అధికారులు ఎవరితో మాట్లాడినారు, పోలీసులు ఇచ్చిన సమాచారం ఏంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎక్కడికంటే అక్కడ తీసుకొని పోవడానికి వీల్లేదు కదా. అక్కడికి కన్సెషన్ ఇచ్చినారు, ఏది నంది ఇంటికి వస్తామని చెప్పి. వాళ్ళు అర్జెంట్ కావాలంటున్నారు. ఏమైతుందండి పోవడానికి? అంతా నిటమ్మా ఏమీ లేదు, నల్ల మచ్చ మా మీద లేదు, బురద లేదు అని అన్నలకు ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి నేనేమంటున్నా అంటే 9.5 సంవత్సరాలు అధికారం ముఖ్యమంత్రిగా ఉండి చట్టాలని, న్యాయాన్ని పాలించినటువంటి, అమలు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఆరోపణ వస్తే మామూలుగా ఉండేటువంటి వ్యక్తిలాగా తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రజల్లో అనుమానం రావడం లేదా సునీత గారు? తప్పకుండా వస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నటువంటిది. మళ్ళీ నీట్గా ఉన్నాం మేమంటారు. నీట్గా ఉంటే మీకేం బాధ? వాళ్ళు ఏదో అడుగుతారు, ఇవన్నీ కాదని చెప్తారు. మీరు ఎక్కడొచ్చిన సమస్య అంటే మీరు ఇరుక్కున్నారు కేసులో. అనేక కేసుల్లో సాక్ష్యాలు బహుశా పోలీసుల దగ్గర నిజంగానే వాళ్ళు ఒకవేళ ముందుకు వెళ్ళాలనుకుంటే, ప్రాసిక్యూట్ చేయాలనుకుంటే అనేక సాక్ష్యాలు ఉండి ఉన్న దానికి మీరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. మీకు ఆ ధైర్యం లేదు. కాబట్టి ఆ కోణంలో మీరు ఏం చేస్తున్నారు? తప్పించుకున్న ప్రయత్నం లోపల మాకు చట్టం 65 సంవత్సరాలు, 65 సంవత్సరాలు అయితే పార్టీ ప్రెసిడెంట్ ఉండొచ్చు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఉండొచ్చు, అన్ని చేతనైతుంది. విరమించుకోవాలి రాజకీయాల నుంచి. నేనేమంటున్నా, చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వెళ్ళాలనేటువంటి సాక్షి అనేటువంటి గౌరవప్రదమైనటువంటి. మీరు అసలు దీనికే ఇంత భయపడితే రేపేమన్నా ప్రూఫ్ అయితే దానికి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి రమ్మంటే మీరే అప్పుడే సమాధానం చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలు. ప్రజలు నమ్మరు వీటిని. మనం చర్చ పెట్టొచ్చు, శివకుమార్ గారు మాట్లాడొచ్చు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడొచ్చు, నేను మాట్లాడొచ్చు. ప్రజలంటూ అందరికంటే గొప్పోళ్ళు, మేధావులు, ఆలోచన పరులు ప్రజలకు ఉండే అభిప్రాయం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇవి ఏవి లేకపోతే పక్కకు పెట్టిరండి. పార్లమెంట్ లో ఒక సీటు గెలవలేదండి వాళ్ళు.
ప్రజలు ఇంత పెద్ద మంచి పాలన చేసినాము, ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిండు అన్ని చెప్పి విన్న తర్వాతనే ప్రజలు 9.5 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడ కూర్చుండబెట్టిండ్రు. అది అర్థం చేసుకోవాలి మొదలు. మీరు సొంతగా మీరు అడుగుతారు, మేము చెప్తాం సమాధానం, మా పద్ధతిలో మేము మాట్లాడతాం. కానీ ప్రజలంటూ అల్టిమేట్ గా జడ్జ్ చేసేవారండి ప్రజాస్వామ్యంలో. ఎందుకు గెలవలేదండి వాళ్ళు? ఎందుకు ఓడగొట్టినారండి? ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేసే ధైర్యం లేదని? కాబట్టి ప్రజలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్లా పక్క కట్టండి, ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు ఏ పార్టీ ఎంత సత్తా అనేది చెప్తారు కదా. కాంగ్రెస్ ఏది, బీజేపీ ఏది, బీఆర్ఎస్ ఏది అని ప్రజలు నిర్ణయిస్తారండి. కాబట్టి ఒక సొంత కూతురు బయటకు వచ్చి మాట్లాడుతుంది వల్ల ఇంకా నమ్మకపోవడం ఏంటండి? అల్లుడి ఫోన్ ట్యాప్ చేసారు, నా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆమెను కూడా పిలవాలి. సిట్టి పిలిస్తేమో నాకు తెలియదు. పిలిచి అంత సమాచారాన్ని సేకరించాలా. సేకరించినటువంటి సమాచార కేంద్రంగా వాళ్ళు వరుసగా పట్టి ఒక పద్ధతిలో వస్తున్నారు. సహకరించాలి ముఖ్యమంత్రిగా. ఏ ఆరోపణ లేకపోతే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ఆరోపణలను నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత. అంటే మీరు ఒక పాయింట్ అన్నారు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ప్రజలు సమాధానం చెప్తారని చెప్పేసి అంటున్నారు. ఎట్లా వాళ్ళు చెప్తారు, కానీ ఇప్పుడు ఈ వ్యవహారం బీజేపీ కలిసి వస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా. మేమేమంటున్నామంటే, మేమంటున్నది మేడం ఏంటంటే, కావాలని చెప్పి రెండు పార్టీలు ఒకటేమో విఫల ప్రయత్నం చేసి వైఫల్యాల ప్రభుత్వం పక్కకు కూర్చున్నది, ప్రజలు అక్కడ కూర్చుండబెట్టినారు బీఆర్ఎస్ పార్టీని. వీళ్ళు 2 సంవత్సరాలు కూడా ఏం చేయాలనో అర్థమైతే లేదు. వాళ్ళేమో కనీసం 9 సంవత్సరాలనే లాగినరు. వీళ్ళు నెలకు 10,000 కోట్ల అప్పులు తీసుకుంటూ ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు నిన్న కూడా ఒక పెన్షనర్, ప్రభుత్వ పెన్షన్ చనిపోవడం జరిగింది. ఇప్పటికి 40 మంది చనిపోయినారు. అంటే ఏ రకంగా ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వం ఏమనంటే వాళ్ళని చూపిస్తారు. వాళ్ళు చేసింది ఎంతో తప్పని చెప్పి మీరు అనేక సందర్భాల్లో చెప్పి మీరు వచ్చి మేమేం చేయలేకపోతున్నాం అనేటువంటిది ప్రజలకు ఆలోచన వచ్చింది. ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఈ పనికిరాని ప్రభుత్వాలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలుపరచవనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రజలు, పట్టణ ప్రజలు, మేధావులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఆలోచన పరులు భారతీయ జనతా పార్టీ వైపు నగరాల్లో రేపు తీర్పిస్తారనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. మాకున్న సమాచారం అది. ఓకే అండి. శివకుమార్ గారు, సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగానే బాధ్యులు ఇప్పుడు అధికారులదే బాధ్యతనా, లేదంటే వెనకుండి నడిపిస్తున్న డైరెక్టర్లు ఉన్నారా? ఇప్పుడు మొత్తానికి ఎవరైతే అధికారులు అప్పట్లో ఉండేనో ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఓపెన్ గా చెప్పడం జరిగింది. సొంతగా ఆయన చేయమంటేనే చేసినాం, మాకు సంబంధం లేదు అనే రకంగా వాళ్ళు మాట్లాడారు. అప్పట్లో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, లేకపోతే వాళ్ళ అబ్బాయి అనుకున్న ఏదైతే షాడో ముఖ్యమంత్రి అనుకున్నారు అప్పట్లో గతంలో, కేటీఆర్ చెప్పిండా, హరీశ్రావు చెప్పిండా, ఆల్రెడీ కవిత ప్రతి ఒక్కళ్ళ పేరు ఓపెన్ గా వాళ్ళ పక్క నుండి చూసినామనే ఓపెన్ గా చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఒక పాయింట్ నాకు ఇందాక మీరు చెప్పిన పాయింట్ అర్థం కాలేదు. అంటే ప్రభుత్వాలు చెప్తేనే మేము విచారణలు చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారా? మీరు అన్న పాయింట్ నాకు అర్థం కాల. విచారాలు లేదండి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయమన్న దాంట్లో అప్పట్లో ఎలక్షన్ కి ముందు సెకండ్ టైం ఎలక్షన్ మేమే గెలవాలి అనే రకంగానే టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిన తర్వాత ప్రతిపక్ష నాయకులు లేకపోతే ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నారు, ఎవరెవరిని తొక్కాలి అనుకున్నారో వాళ్ళ ఫోన్లు సెలెక్ట్ చేసిండ్రు. ఎవరైతే మొండిగా మాట్లాడతారో లేకపోతే ముక్కుసూటిగా మాట్లాడతారో వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. సినిమా యాక్టర్ ఇప్పుడు నాగార్జున కోడల విషయంలో, కొడుకు విషయంలో అయితే మనం బహిరంగంగానే దాని గురించి చర్చలు వినడం జరిగింది. గతంలో చాలా మాట్లాడడం జరిగింది. అట్లా ఎంతమంది హీరోయిన్లది కూడా ఏమో చేయడం చెప్పింది. హీరోయిన్లు కూడా ఇది చేయడం చెప్పింది. ఆల్రెడీ కేటీఆర్ మీద అభియోగం అది కూడా ఉంది, రకుల్ ప్రీత్ సింగ్ ఇది కూడా. ఈ రకంగా రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ వల్ల నా జీవితం నాశనం అయిందని. ఇటువంటి చాలా ఉన్నాయి, ఇంకా చాలా బయటికి రాలేదు. ఇవన్నీ చాలా జరిగినాయి. వ్యక్తిగత దాంట్లో కూడా ఒక వ్యక్తి టు వ్యక్తి మాట్లాడే సంభాషణ కూడా వీళ్ళు విని రికార్డింగ్ చేసి వాళ్ళని బెదిరించిన రోజులు కూడా మనం వచ్చినాయి అనేది వినడం జరిగింది. ఇది నిజంగా కూడా బాధాకరం. ఏమంటే ఖచ్చితంగా ఎక్కడన్నా మీకు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, ఇటువంటి ఏమన్నా ఉంటే మీరు వినడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. కానీ ఒక ఇద్దరు ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడేది కూడా మీరు విని వాళ్ళంటే మొత్తానికి మేము వాళ్ళని ఇది చేస్తాము, లేకపోతే వాళ్ళ మధ్యన సంభాషణ మేము వింటాము, విని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాము అనే రకంగా ఎవరైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టే వాళ్ళది విని వాళ్ళ డబ్బులన్నీ ఎక్కడుంటాయి అనే రకంగా పట్టడము, ఇవన్నీ కూడా మొత్తానికి వాంటెడ్లీ గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసినది అనేది అన్నారు కదా. కేటీఆర్ కూడా ఒక పాయింట్ అన్నారు, ఇప్పుడు అధికారంలో మీరున్నారు, ఇప్పుడు మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ లో చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ కూడా కమెంట్ వేస్తారుగా.
మీరు కూడా చేస్తున్నారా మరి? కేటీఆర్ కి ఖాళీ ప్రెస్ దొరికితే, మీడియా దొరికితే, మైక్ దొరికితే బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి. తర్వాత పక్కన పోయి అదే రాతపూర్వకంగా ఇవ్వమనండి, నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి రాతపూర్వకంగా ఇవ్వమండి, ఇస్తాడేమో చూడండి మీరు వాడు. ఎందుకంటే ఆయన మనం గతం నుంచి కూడా చూడండి, ఈ కార్ రేస్ లో నేనే ఇవ్వన్నా అని చెప్పి మీడియా ముందు చెప్తాడు. అటు కోర్టుల అఫిడవిట్ ఇచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, ఒక మంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన, అధికారులు చూసుకోవాలి ఇది చెయ్యొచ్చా చెయ్యొద్దా అని, వాళ్ళదే తప్పు అంటే జైలు పంపిస్తే వాళ్ళని పంపించండి, నన్ను మట్టుకోవద్దులేండి, నేను మళ్ళీ ఫ్రీగా పోతా, చాపర్లలో తిరుగుతా యుఎస్ లా అని చెప్పి మాట్లాడతారు. మా మధ్యవర్తి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, అమెరికాలో అంట్లు కట్టుకునే రామారావు ఈ రోజు చాపర్లు ఎక్కడికైనా వచ్చినాయని. వీళ్ళంతా తెలంగాణని దాచుకొని ఈ రోజు ఇస్త్రీ బట్టలు లేని వాళ్ళు ట్రంక్ పెట్ట పట్టుకున్న వాళ్ళు అని చెప్పి మొత్తానికి మంత్రులు, మాజీ మంత్రులు కూడా చెప్తారు ఇలా గురించి. సరే, ఇప్పుడు ఈ విచారణ, ఇప్పుడు ఏదైతే సిట్ విచారణ వల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు కలిసి వస్తుందా? ఒక్కటి గుర్తు పెట్టుకోండి సునీత గారు, తమ్ముడే పేకాట అన్నట్టే ఆ పని అదే జరుగుతుంది. ఇది చేసేది చట్టం, దాని పని అది చేసుకోబోతుంది అనే రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ కేసీఆర్ ని తీసుకుపోయి సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం కైవచం చేసుకుంది అనేది ఎక్కడ లేదు. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ప్రజలు నిర్ణయం చేస్తారు, విఘ్నులు, వాళ్ళకి తెలివి ఉంది, ఓటుతోని ఏ రకంగా ఎవరికి ఎప్పుడు దెబ్బ కొట్టాలి, ఏ టైంలో ఎవరిని గెలిపించాలనేది వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అదే చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎవరికి ఎప్పుడు ఏ టైంలో దెబ్బ కొట్టాలో అదే టైంలో కరెక్ట్ ఎలక్షన్స్ టైంలోనే దెబ్బ కొడుతున్నారు అని చెప్పేసి కదా మీ పైన అంటున్నారు. ఆపోజిషన్ పార్టీలు మాట్లాడేది అట్లనే మాట్లాడతారండి, మేము దెబ్బ కొట్టేది ఏం లేదు. అధికారులు వాళ్ళ ప్రక్రియ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు పిలవాలో పిలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కాకుండా కేటీఆర్ పిలిస్తే కేటీఆర్ అయితే పార్టీకి ప్రజల లేకపోయి అదే చెప్పేది, రెచ్చగొట్టేది కూడా. ఇప్పుడు ఆ కార్యకర్తలు కూడా స్వామిలాగా చాలా మంది ఉన్నారు. కానీ కేసీఆర్ అంటే లేకపోతే కేటీఆర్ అంటే ఇట్లా మేము అప్పుడెప్పుడు రాముని గురించి చెప్తే హనుమంతుడు ఇట్లా చీర్చుకొని చూపించినట్టు అటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇవి భజన పనులు వీళ్ళ దిక్కెళ్ళి మొత్తం ఈ రోజు బీఆర్ఎస్ మొత్తం ఇంకా నాశనం అవుతుంది, వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకంటే భజన పనులు ఏడైతుంటారో ఆ పార్టీ ఏ పార్టీ అయినా మనుగడలో ఉండలేదు. ఈ భజన పనులు కొంచెం ఆలోచించాలా, మనం భజన చేయాలన్నా చేయొద్దా, ఈ రకంగా ఉంటేనే సరిపోతుంది. సిట్ అధికారులు మటుకు వాళ్ళ నిర్ణయంలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే గాంధీనగర్ అడ్రస్ వాళ్ళ దగ్గర రికార్డులో ఉంది అనేది కూడా ఆ లెటర్ లో మెన్షన్ చేయడం జరిగింది. సరే మీరు అన్నట్టు గోడకే అతికేసిండ్రేమో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా, ఆల్రెడీ వాట్సాప్ లో పోయింది, మీ ఇంటికి ఎవరు ఇక్కడ లేరు కాబట్టి అతికేసిండ్రు అనేది. సరే ఏ నోటీస్ అయినా ఏ సమన్ అయినా ఒకవేళ తిరస్కరించినా తీసుకోకపోయినా వాళ్ళు తీసుకోవద్దని డ్రామా చేసినా ఎవరికైనా గోడకు అతికేసి ఒక ఫోటో తీసి ఆ ఫోటో కూడా పంపిస్తారు. ఆ ఫోటో తీసి మళ్ళీ రిటర్న్ గా ఏమంటారు ఎక్నాలజ్మెంట్ లాగా సిట్ అధికారులకు కూడా అందించడం తీసుకుపోయి ఇచ్చి ఉండొచ్చు. అంటే ఒక నిమిషం అండి, స్వామి గారికి సబ్మిషన్ ఉందంట. స్వామి గారు ఏంటి మీ సబ్మిషన్? చెప్పండి స్వామి. ఈ రోజు మీరు మాట్లాడడం చూస్తా ఉంటే ఇంతకు ముందుకు ఏం మాట్లాడిన శివకుమార్ గారు మాట్లాడుతూ వాళ్ళు పిఏకే నోటీస్ ఇచ్చారని చెప్పారు. నేను సందేశం చేసిన తర్వాత గోడ ఖండించిపోయారని చెప్తే ఇప్పుడు గోడ ఖండించకపోతే ఏడాది ఇస్తారంట. వీరిద్దరు కూడా వెంకటరెడ్డి గారు మాట్లాడుకుంటా వీరు ఎట్లా మాట్లాడతారంటే, వీరు మొన్న మంత్రులు పోయి అక్కడ పోయి అవమానించడం, కేసీఆర్ గారికి అక్కడే పోయి పున్నప్రభాకర్ గారు కూడా పోయి అక్కడే కలవడం, ఇవన్నీ వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఈ కేసీఆర్ గారు ఎక్కడ నివసిస్తున్నారు అనే విషయం అందరికి తెలిసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నల్లినగర్ రావాలని వారు చెప్పడం వీళ్ళకి కనపడతలేదా? వారు ఎక్కడ ఉంటారో వీళ్ళకి తెలియదా? వీళ్ళిద్దరు తెలియదా? లేకపోతే రాష్ట్ర ప్రజలకు తెలియదా? పోలీసు వాళ్ళకి తెలియదా కేసీఆర్ గారు ఎక్కడ నివసిస్తున్న విషయం? అయినా వీళ్ళు మాట్లాడమంటే వీరి యొక్క దుర్బుద్ధి కనపడతా ఉన్నది, ఇలా వీళ్ళకి కుట్ర కనపడుతున్నది, కక్ష సాధింపు చర్య కనపడతా ఉన్నది తప్ప ఇలా నిజంగా పారదర్శకంగా విచారణ చేయాలనే ఉద్దేశం కనపడతలేదు. ఎందుకంటే వారు ఏమంటారంటే ఈ కేసులు ఎన్ని సంవత్సరాలు పొడిగించాలా, వీళ్ళని లోపడేస్తే అయిపోతుంటాడు శివకుమార్ గారు మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు లోపడేస్తే జరగదు, చట్టం ఉంటది, దానికి కోర్టులు ఉంటాయి. మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి. ఒక నిమిషం స్వామి గారు మీ పాయింట్ కి ఏదో వెంకటరెడ్డి గారు కూడా ఏదో చెప్తారంట. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మీ పాయింట్ ఏంటి? చెప్పండి. వీరు గతంలో మేము రేవంత్ రెడ్డి గారు పట్టుబడితే మేము అన్ని ఆధారాలతో మరి కోర్టుకు సబ్మిట్ చేయడం, కోర్టు
కోర్టు లోపడేసింది, మేము వేయలే, కోర్టు రిమాండ్ చేసింది కోర్టు. ఓకే ఓకే, ఈ రోజు కూడా వారి దగ్గర ఆధారాలు ఉంటే వీరికే దగ్గర ఆధారాలు అన్నట్టు ఎక్కడ ఉన్నాయని అన్నారు ఇందాక శివకుమార్ గారు. కేసీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయింది ఇలా అందరికి తెలిసిన విషయమే అని చెప్పేసి వారు మాట్లాడతారు. వీరేదో చూసినట్టు, ఆ విచారణ వీరే చేసినట్టు, వీరికి అన్ని విచారణ రాత్రి తీసుకొచ్చి వీరికి ఆ పేపర్. ఒక్క నిమిషం శివకుమార్ గారు, ఒక్క నిమిషం స్వామి గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీ పాయింట్ ఏంటో ఒకసారి చెప్పండి. ఒక్క నిమిషం స్వామి గారు వస్తారు. వెంకటరెడ్డి గారు ఓకే, ఒక్క నిమిషం స్వామి గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు మీ పాయింట్ ఏంటి? సాక్షిగా విచారిస్తున్నారు, వీరు పట్టుబడ్డ, వీరు దొరికిన అదే కదా ఇట్లే మాట్లాడతారు. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఒక్క నిమిషం శివకుమార్ గారు ఒక్కటే నిమిషం మేడం. నేనేమంటున్నా అంటే గౌరవ శాసన సభ్యులు, మాజీ మంత్రులు ఒకవేళ సభకి ఎన్నికై ఉన్నట్టయితే మండలి సభ్యులు తమ నివాసం ఏది అనేటువంటిది స్పీకర్ ఆఫీస్ కు తెలియజేయాలి. ప్రశ్న అయిపోలేదండి. ఒక పాయింట్ చెప్తున్నారు, అది గాంధీనగర్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి పాయింట్ ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీరు మారినట్టుగా అక్కడికి నా అడ్రస్ మారిందండి, గౌరవ స్పీకర్ కి చెప్పవలసిన సంస్కారం ఒకవేళ కేసీఆర్ కి ఉండి ఉంటే చెప్పాడా లేదా అని అడుగుతున్నాను. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. స్వామి గారు నేనేమంటున్నా చెప్పమనండి. ఒక నిమిషం స్వామి గారు, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. స్వామి గారు ఆయన క్లియర్ గా చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారు? అడ్రస్ మారితే స్పీకర్ చెప్పొచ్చు కదా, ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. లెటర్ పెట్టండి. మీరు ఎప్పుడైంది లెటర్ పబ్లిష్ చేయండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. స్వామి గారు వినండి, నేను చెప్తా, దాని సమాధానం చెప్తాను వినండి. మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు మారితే వారి స్పీకర్ సమాచారం ఇవ్వాలని వాళ్ళు చెప్తారు. వేరే రాష్ట్రంలో ఉండలేదు, ఇంకో రాష్ట్రానికి పోలేదు, సమాధానం చెప్తారేదండి. అది అట్లుంటదా? వినండి, ప్రతి మన జాబ్ అప్లికేషన్ పెట్టా, ఇంకోటి పెట్టా, రెండు ఉంటాయి అందులో. ఒకటి పర్మనెంట్ అడ్రస్ అని, రెండు ప్రజెంట్ ఎక్కడ చేసిన ప్రజెంట్ అడ్రస్ అని, రెండు కాలాలు ఉంటాయి, రెండు అంశాలు. చూపి రిలీజ్ చేయండి. మీరు మాట్లాడతారు ప్రజెంట్ అడ్రస్ అవన్నీ వదిలేయండి. ఈ బాధ్యత ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వ లాంఛనాలతో లేదు విను ప్రభుత్వ లాంఛనాలతో క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నటువంటి ప్రజాప్రతినిధి, మామూలు వ్యక్తి కాదు ఆయన. ఆయన అడ్రస్ అయితే మీరు రిలీజ్ చేయండి, మేము మార్చాము అని చెప్పమనండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. స్వామి గారు ఒక చిన్న పాయింట్ అయితే క్లియర్ అండి. నార్మల్ గా ఒక ఆధార్ కార్డ్, ఒక నిమిషం, ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్నా కూడా రెంట్ ఉన్నా సరే కూడా పలానా అడ్రస్ ని ఆధార్ కార్డ్ లో అప్డేట్ చేసుకుంటారు చాలా మంది. పర్మనెంట్ అడ్రస్ పెట్టుకోవాలని ఏం కాదు. అట్లాంటప్పుడు ఆయన చెప్పిన దాంట్లో లాజికే కదా. ఇక మేము వినండి, కేసీఆర్ గారు ఉంటున్నది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో, అక్కడ ఉండొచ్చు. అడ్రస్ ప్రాతినిధ్యం కావచ్చు, మీకు కావచ్చు, అక్కడికి వస్తే నిజంగా విచారించినప్పుడు అక్కడ రావచ్చు కదా. అడ్రస్ కాదన్న విషయం పక్కన పెడితే కేసీఆర్ ఎక్కడ జరుగుతుందా లేదా అనే విషయం మనకి ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మేడం, అన్ని తప్పుడు సమాచారం చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడికి, లెజిస్లేటర్ కి, అసెంబ్లీ స్పీకర్ నుంచి వచ్చేటువంటి మీటింగులకు అన్నిటికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఏ అడ్రస్ వస్తుంది చెప్పమనండి. ఓకే, ఒక్క నిమిషం స్వామి గారు, ఒక్క నిమిషం అండి. శివకుమార్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఒక్క నిమిషం స్వామి గారు, ఒక్క నిమిషం అండి, కంక్లూజన్ తీసుకుంటాను నేను. ఒక్క నిమిషం ఆగండి శివకుమార్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ కంక్లూడ్ అండి. స్వామి గారు ఒక్క నిమిషం. శివకుమార్ గారు మీ పాయింట్ ఒకసారి కంక్లూడ్ చేయరా ప్లీజ్, టైం తక్కువ. సునీత గారు, నేను ఒకటే స్వామి గారికి ఒకటే సూటి సమాధానం ఏంటంటే, మర్యాద పూర్వకంగా పిలిచేటప్పుడు ఒక పెళ్లి పత్రికను, ఒక ఆహ్వానం ఇచ్చేటప్పుడు వారు ఎక్కడున్నా అక్కడ పోతాం. లీగల్ గా వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. ఏమంటే, మనం ఏదైతే అడ్రస్ మనం ఇచ్చినామో, ఒక్క నిమిషం బాస్, నువ్వే అంటూ మధ్యన మాట్లాడదాన్ని, మళ్ళీ నువ్వే మధ్యన మాట్లాడుతావు.
మీరు అన్నట్టు ఒకటి ప్రజెంట్ అడ్రస్, ఒకటి కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఉంటది. కానీ ఈడ మీ కేసీఆర్ గారిది నందినగర్దే కరస్పాండెన్స్ అడ్రస్ ఉంది కాబట్టి అక్కడే పోయిండ్రు. మరి పంజాగుట్ట లిమిట్స్ లో అప్పట్లో కేసు బుక్ అయింది, ఆ జ్యుడిక్షన్ లోనే వస్తుంది అని చెప్పి ఆ లెటర్ లో స్వయాన ఆ లెటర్ లో సిట్ అధికారులు రాయడం జరిగింది. దానికి ఒక ఏసీపీ అధికారి సంతకం ఉంది, మీరు కావాల్సి చూడండి. నేను ఇంకొక మాట చెప్తున్నా, ఒకవేళ మా రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో నేను ఉండింటే ఈ పార్టీకి హరీష్ రావుని, మీ కేసీఆర్ ని, తర్వాత కేటీఆర్ ని, సంతోష్ మొత్తానికి లోపలేస్తుండే. ఎందుకంటే కవిత రాసిచ్చిన వాంగ్మూలం మీదనే ముందు ఇలా లోపలేయచ్చు డౌట్ కింద. స్వామి గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? వీరి యొక్క బుద్ధి, వీరి యొక్క పురుష బుద్ధి, వీరి యొక్క దుర్మార్గమైన ఆలోచన ఈ కనపడతా ఉన్నది. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటే ఈయన దుర్మార్గంగానే ఉండాలి. మీ నాయకులు దుర్మార్గులు, మీ నాయకులు దుర్మార్గులు, వాళ్ళ దుర్బుద్ధి దుర్మార్గులని ఖచ్చితంగా లోపలేయాలి. జోక్యం చేసుకున్న చట్టంగా మీ మీద కేసులు అయితే మీ మిమ్మల్ని పోయి లోపడేస్తారు. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. వెంకటరెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు 30 సెకండ్స్ అండి, మీ ఫైనల్ కామెంట్స్. ఇప్పుడు ఒక్కటి మేడం, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్లో గాని ఇతరుల్లో గాని వచ్చినటువంటి అనుమానాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన దాంట్లో గౌరవంగా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య పద్ధతి లోపల సిట్ అధికారులకు సహకరించి తాను నేరస్తుడు కాదు అని చెప్పుకునేటువంటి పరిస్థితిని నిరూపించుకుంటే సంతోషిస్తాం. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అయితే దూకుడు పెంచింది, కానీ ఈ దూకుడు పెంచిన టైమింగే కొన్ని అనుమానాలకు తావిస్తుంది. కొంతమంది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటు మేడారం జాతర ఉంది, మరోపక్క అటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఇదే టైంలో ఈ సిట్ దూకుడు ఏంటి అని చెప్పేసి కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కేసీఆర్ కి అయితే సిట్ నోటీసులు అయితే వెళ్ళాయి. మరి దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు? అది February 1 అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు రావాలని సిట్ పిలిచింది కాబట్టి మరి నిజంగానే రేపు నందినగర్కి వచ్చి కేసీఆర్ విచారణకు హాజరవుతారా, లేదంటే ఆయన మళ్ళీ హైకోర్టు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి చూడాలి, ఒకవేళ కేసీఆర్ నిజంగానే హైకోర్టుకి ఈ విషయానికి సంబంధించి కూడా హైకోర్టుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.